జై సీతారాం. న్యాయస్థానంలో జడ్జి గారు నిర్ణయించిన వాయిదా సమయానికి రెండు పార్టీలు ఖచ్చితంగా హాజరు కావాలి. ఒకవేళ ఏ కారణంగానైనా హాజరు కాలేకపోతే ప్రత్యర్థికి అనుకూలంగా ఎక్స్ పార్టీ తీర్పు వెలువడే ప్రమాదం ఉంటుంది. మధ్యవర్తిత్వంలో అటువంటి ప్రమాదం ఉండదు. ఏ పార్టీ అయినా ఒక ఫోన్ కాల్ చేసి అందరికీ అనుకూలంగా మరొక రోజుకు వాయిదా వేసుకోవచ్చు. న్యాయవాదం అనేది ఒక వృత్తి, అంటే సంపాదనకు ఒక మార్గం. ఒక న్యాయవాది సంపాదన అతని తెలివితేటల మీద, అనుభవం మీద, పేరు ప్రఖ్యాతుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మధ్యవర్తిత్వం మాత్రం వృత్తి కాదు, సంపాదన కోసం కాదు. అది ఒక వ్యక్తి యొక్క ప్రవృత్తి అని భావించవచ్చు. అంటే సమాజంలో ఘర్షణలు తగ్గించి శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి తన వంతు కృషి చేయాలనుకునే అభిలాష కలిగిన వ్యక్తి ఒక మధ్యవర్తి. సంపాదన కోసం చేసేవాడు మధ్యవర్తి కాలేడు. చేతి నిండా కేసులతో రెండు చేతులా సంపాదించగలిగే ఒక న్యాయవాది తన వృత్తిని పక్కన పెట్టి మధ్యవర్తిత్వాన్ని చేపట్టాలంటే తన ఆదాయానికి తానే గండి కొట్టుకోవడం అంటారు నిష్ణాతులైన సీనియర్ మధ్యవర్తులు. అలా అని మధ్యవర్తిత్వం అంటే ఉచిత సేవ కూడా కాదు. ఎందుకంటే ఉచితంగా లభించే ఏ వస్తువుకు విలువ ఉండదు. కనుక మధ్యవర్తిత్వానికి కూడా కొద్దో గొప్పో ఖర్చు చెయ్యాలి. సాధారణంగా కుటుంబ తగాదాలైతే వాయిదాలు లేదా సిట్టింగుల వారీగా ఫీజు తీసుకుంటారు. పెద్ద మొత్తంలో ఆస్తిపాస్తులకు సంబంధించిన తగాదా అయితే ఎంతో కొంత మొత్తాన్ని ఫీజుగా నిర్ణయించుకోవచ్చు. ఖర్చు ఏ రూపంలో అయినా రెండు పార్టీలు కలిసి ఆ ఖర్చును భరించవలసి ఉంటుంది. అందుకు అంగీకరిస్తేనే మధ్యవర్తిత్వం జరుగుతుంది. ఒకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తరువాత ఆ వ్యాజ్యం పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో, ఎన్ని వాయిదాలు పడతాయో ఎవరికీ తెలియదు. కానీ మధ్యవర్తిత్వంలో తగవు పరిష్కారానికి 3 నుండి 6 మాసాల సమయం నిర్దేశించబడింది. కానీ మొదటి సిట్టింగులోనే పరిష్కారం కావచ్చు, లేదా 5-6 సిట్టింగులు పట్టవచ్చు. కేసు కనుక అనుకూలంగా ఉంటే మరింత సమయం తీసుకోవచ్చు, లేదంటే విరమించుకోవచ్చు. కోర్టుల్లో ఎంతో సమయం, సంపద ఖర్చు చేసినా, సంబంధాలు బలి అయినా వ్యాజ్యంలో తీర్పు ఒకరికి అనుకూలంగా, రెండవ వారికి ప్రతికూలంగా వస్తుంది. దానినే విన్ లూజ్ పరిస్థితి అంటారు. అదే మధ్యవర్తిత్వంలో అయితే విన్ విన్ పరిస్థితి ఉంటుంది. రెండు పార్టీలు కలిసి చర్చించుకుని నెగోషియేషన్స్ అంటే బేరసారాలు చేసుకుని ఒక మధ్య మార్గ పరిష్కారాన్ని పొందుతారు. అలా ఇరు పార్టీలు గెలుస్తారు. జై హింద్, జై సీతారాం.